శ్రీకృష్ణ పరమాత్మని గోదాదేవి ముచ్చటగా 3 కోరికలు కోరారు. ఇలా ఎందుకు కోరారు అంటే ఆవిడ సమతావాది, మానవతావాది, తమిళ సంస్కృతాలు తెలిసిన వేదాంతి, 8వ శతాబ్దానికి చెందిన పండితురాలు. అందుకే అలాంటి కోరికలు కోరారు. అందులో మొదటిది పరా అనే దేవవాయిద్యం. దీన్ని దక్షిణాది రాష్ట్రాల్లో తెల్లవారుజామున భగవంతునికి హారతలిచ్చే సమయంలో సోపాన సంగీతంలో సాంప్రదాయ స్తోత్రాలను పాడుతూ వాదన చేస్తారు. అలాంటి పరా అనే వాయిద్యాన్ని అనుగ్రహించమని కోరారు. దేనికి ఇలా కోరారు అంటే దీనికి ఒక పరమార్థం ఉందని చెప్తారు. కృష్ణుడికి సంగీతం అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా ఆయన వేణువు ఊత్తు గోపికలందరినీ కూడా ఆకర్షించేవారని చెప్తారు. అయితే కృష్ణ భగవానుడు తన జీవిత చరమాంకంలో వేణువుని విరగ్గొట్టారని చెప్తారు. అందుకే ఆవిడ పరా అనే వాద్యాన్ని ఎంపిక చేసుకుని అది మాకు ప్రసాదించమని కోరారు. ఇదే ఈ కోరికలో ఉండేటువంటి పరమార్థం. ఇక రెండవ కోరిక ఏంటంటే తాను తన చెలికెత్తలు అలంకరించుకోవడానికి వివిధ ఆభరణాలు ధరించుకోవడానికి కొత్త బట్టలు ఇచ్చి మాకు సన్మానం చేయండి అని అడిగారు. ఇదేంటి మీకు నేను సన్మానం చేయడం ఏంటి అనుకుంటారేమో. మేమంతా ఈ ధనుర్మాసంలో రోజు తెల్లవారుజామున మంచుని చలిని లెక్క చేయకుండా చల్లటి నీటితో స్నానాలు చేసి మీ గొప్పతనం 10 మందికి తెలిసేటట్లు కీర్తిస్తూ మీ దగ్గరకు వస్తున్నాం. ఇలా ఎందుకు చేశారు అంటారేమో మీరు. నీ మీద భక్తి విశ్వాసాలు కలగడానికి అలా చేసామయ్యా, అందుకే మమ్మల్ని సన్మానించు అంటారు. ఇలా కోరడానికి కారణం భాగవతంలో గోపికలకి కృష్ణ పరమాత్మ అంటే అమితమైన ప్రేమ, తాదాత్మ్యం చెందినటువంటి సద్భక్తి. అందుకే అందరూ భగవంతుడైన శ్రీకృష్ణుడు విశ్వానికే ప్రభువు కాదు, మా జీవన గమ్యాలు సక్రమంగా సాగడానికి మాకు ప్రభువే, మాకు భర్త అని భావించారు. అందుకే మార్గశీర్ష మాసంలో కాత్యాయని వ్రతం చేసి కృష్ణ పరమాత్మని మాకు భర్తగా అనుగ్రహించని కోరారు. ఆ ప్రేరణతోటే గోదాదేవి తను తన చెలికెత్తలు గోపికలుగా భావించుకున్నారు. శ్రీవిల్లిపుత్తూరులో ఉండే వటపత్ర సాయి పెరుమాళని రంగనాథుణ్ణి కృష్ణ పరమాత్మ కింద ఊహించుకుని ధనుర్మాసం చేసి ఈ వరాల్ని కోరారు. ఇక మూడవ కోరిక ఏంటంటే మా అందరితో మీరు కూర్చుని శుద్ధ ఆవు పాలు నెయ్యితో చేసిన పాల పాయసాన్ని ఆరగించాలి అంటారు. ఇలా ఎందుకన్నారు అంటే భాగవతంలో కృష్ణ పరమాత్మ గోపబాలుతో కలిసి చెద్దన్నాన్ని ఆరగించి గోపబాలుని పరవశింపజేసి అనుగ్రహించారు. దాన్ని ఆదర్శంగా తీసుకుని గోదాదేవి కృష్ణ పరమాత్మని తమందరితో కలిసి పాల పాయసాన్ని ఆరగించాలని అర్థించారు. మానవులమైన మేము సద్భక్తులమై నిన్ను శరణాగతి చేస్తూ తరిస్తాం. అంతేకాదయ్యా, రాబోయే 7 జన్మల కూడా మానవులమై పుట్టి భగవంతుడైన నిన్ను శరణాగతి చేస్తూ నీ సేవలు తరించే అవకాశం ఉంది. అందుకే మా కోరికలు తీర్చి మమ్మల్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నామంటారు. ఇదే గోదాదేవి కోరిన కోరికల గొప్పతనం. ఆండాళ్ తిరువిడగడే శరణం. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీరామ్.